హాయ్ అండి. ఎన్టీఆర్ గారు సీరియల్‌లో నటించారని మీకెవరికైనా తెలుసా? అయితే నటిస్తే ఏ సీరియల్‌లో నటించారు లాంటి పూర్తి వివరాలు తెలియాలంటే మన వీడియోని చూసేయండి. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరని చెప్పుకోవచ్చు. తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో తిరగలేని పాపులారిటీని అనేది సంపాదించుకుంటూ ఉన్నాడు. అసలు తారక్ క్రేజ్ ఇప్పుడు ఖండాంతరాలు కూడా దాటేసింది. త్రిపుల్ ఆర్ సినిమాలో తారక్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం అవాక్కయ్యారంటే ఇంకా చెప్పుకోనవసరం లేదు. అయితే తారక్ కన్న నటన ఏ స్థాయిలో ప్రత్యేకించి చెప్పనవసరం అనేది లేదు. అయితే ప్రస్తుత ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్రిపుల్ ఆర్ వంటి సినిమా ఇండస్ట్రీ తర్వాత పీక్స్ అంచనాలతో వచ్చిన దేవర ఫ్యాన్స్కి మాత్రం కొంచెం మర్చిపోరని ఇట్టిగా నిలిచింది. ఈ సినిమాలో తారక్ రాజమౌళి సెంటిమెంట్కు బ్రేక్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ కొట్టడం జరిగింది. ప్రస్తుతం కొరటాల శివ ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే సీక్వెల్ పార్ట్ను ఊహించిన స్థాయిలో తెరకెక్కించాలని కొరట పెన్నతో యుద్ధం చేస్తున్నట్లు, మునుకు పుట్టించేలా యాక్టర్ సీన్లు రాస్తున్నట్లు వన్ సైడ్ టాక్. ఏ క్షణమైన ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని కూడా సమాచారం వస్తుంది. ఓవైపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుండగానే మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా పట్టాలెక్కించేశాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు తారక్ నటించిన వార్2 సినిమా థియేటర్లో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్తున్నారు. టాక్ యావరేజ్గానే వచ్చిన కలెక్షన్లో మాత్రం దుమ్ము రేపుతుంది. ఇక ఇదిలా ఉంటే తారక్ ఓ సీరియల్లో కూడా నటించాడన్న విషయం మీలో ఎంతమందికి తెలుసండి? అవును, సీరియల్లో నటించాడు. అంతేకాదు, అది 90s కిడ్స్ ఫేవరెట్ సీరియల్స్ ఒకటని మీకు తెలుసా? అది ఏంటంటే, ఇంతకీ అది ఏమనుకుంటున్నారా? అదే భక్త మార్కండేయ సీరియల్ అన్నమాట. 1997లో ఈటీవీలో ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సీరియల్లో తారక్ మార్కండేయుడిగా నటించాడు. ఈ సీరియల్లో శివుడు భక్తుడిగా టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. ఈ సీరియల్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్కి మాత్రం చాలా స్పెషల్ అనే చెప్తున్నారు. ఇక ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా తొలిసారి వెండిటి తెరపై మెరిశారు. ఇక హిందీ వెర్షన్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కాలేదు. సో ఆ తర్వాత 1997లో అంతా చిన్నపిల్లలతో తెరకెక్కిన అది సినిమా పేరు రామాయణం. ఈ మూవీలో బాలరాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో తొలిసారిగా నంది అవార్డు సైతం అందుకున్నారు మన తారక్ గారు. అయితే ఆ తర్వాత 2001లో ఉషా కిరణ్ మూవీస్ వారి నిన్ను చూడాలనే చిత్రంతో హీరోగా పరిచయం అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజే ప్రారంభమైందని మీలో ఎంతమందికి తెలుసు? అయితే అలా హీరోగా తారక్ తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారనమాట. అయితే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరాలనే తపనతో ఉన్న తారక్ గారు రాజమౌళి పరిచయం ఒక వరంగా మారిందనే చెప్పుకోవచ్చు. వీరిద్దరి కలయికలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 ఈను హీరోగా తొలిసారి సక్సెస్ రుచి అనేది చూశారు మన ఎన్టీఆర్ గారు. ఈ మూవీ సాధించిన విజయంతో ఎన్టీఆర్ అనే తిరిగి చూసుకోలేదన్నమాట. సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.